ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మహాదేవ. మే నెలలో మకర రాశి వాళ్ళందరికీ కూడా ఎలా ఉంటుంది గురుగారు? రాహువు, కేతు, అలాగే గురుగ్రహ సంచారం కూడా జరుగుతుంది. మరి గ్రహ మార్పుల కారణంగా మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది ఈ నెల? తప్పకుండా ముందుగా ఈ యొక్క మే నెలలో ఎండల యొక్క తీవ్రత చాలా విపరీతమైనటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. సో దీనికి తోడుగా కొన్ని రాశుల వారికి ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని ఎంటర్ అయినటువంటి సందర్భాలలో ఈ యొక్క మే నెలలో గురువు మార్పు, అదేవిధంగా రాహుకేతువుల మార్పులు సుమారుగా మనకు సంవత్సరంన్నరకు ఎక్కువైపోయింది. సో 2022 ఎండింగ్ 2023లో మారినటువంటి ఈ యొక్క రాహుకేతువుల యొక్క మార్పు ఎప్పుడూ కూడా అపసవ్యంగానే ఉండేటువంటి గ్రహాలు ఇవి, ఛాయాగ్రహాలు. వీటికంటూ ప్రత్యేకమైనటువంటి స్థానాలు లేవు. కానీ ఈ యొక్క రాహుగ్రహము వృషభంలో కానీ, సింహంలో కానీ, కుంభంలో కానీ అత్యంత అద్భుతమైనటువంటి స్థానాలు దీనికి. మరి ఇలాంటి రాహుగ్రహము మీనంలో నుండి కుంభంలోకి వస్తుంది. కుంభంలోకి రాహు వస్తుంది అంటే మీడియాలో ఉండేటువంటి వారికి, ఎగుమతి దిగుమతులు చేసుకునే వారికి, సో మంచి మూవీ తీయాలి అనుకునేటువంటి వారికి, మూవీ ఇండస్ట్రీకి, యూట్యూబ్ ఛానల్స్కు, ఇలా ఏదైతే మన సాఫ్ట్వేర్ రంగం వారికి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతున్నాడు రాహుగ్రహం. మకర రాశి వారికి పెనం మీద నుండి పొయ్యిలో పడ్డట్టుగా చపాత అట్ట ఉంటుంది కదా సామెత. సో పెనం మీద ఉండేటువంటి అట్టు కాస్త పొయ్యిలో పడ్డటువంటి పరిస్థితులు. అంటే ఏలినాటి శనికి సంబంధించినటువంటి ఇబ్బంది నుండి విముక్తులు పొంది కొంతమేర గురువు యొక్క అనుగ్రహాన్ని దూరం అవుతూ, కొంతమేర రాహుకేతువుల యొక్క అనుగ్రహాన్ని పొందుతూ వీరికి మే నెల ప్రారంభం కాబోతుంది. మరి ఈ యొక్క మే నెలలో వీరు ముందుగా నమ్మక ద్రోహాలు అంటే ఇవా అనేటువంటివి కానీ, వెన్నుపోట్లు కానీ కొన్ని వీరికి ఎదురయ్యే పరిస్థితి ఉంది. మే నెలలో జాగ్రత్త. అదేవిధంగా ధన నష్టము కనబడుతుంది. శత్రువుల వలన ఒక భయము అనేటువంటిది ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. మీ ఆలోచన అనేటువంటిది కొంత తగ్గుముఖంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. చక్కగా ఆలోచించేటువంటి వారు మీరే. మీ ఆలోచన అనేటువంటిది కొంత ఇబ్బందికరంగా మార్పు వలన ఇబ్బంది జరిగే పరిస్థితి ఉంటుంది. సో రాహుకేతువులు వీరికి శుభము. ఎందుకు అంటే రాహు వీరికి 2వ భావంలో ఉండడం జరుగుతుంది. మరి కేతువు కొంత మైనస్. సో 8వ భావంలో కేతువు ఉంటాడు. సో వీరికి కూడా కొంతమేర కాలసర్ప దోషమే ఖచ్చితంగా కూడా. ఎలాంటిది అంటే విపరీతమైనటువంటి డబ్బు వీరికి చూపెడుతుంది. కొంతమేర హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ తీసుకువచ్చే పరిస్థితి ఉంటుంది. వీరి నాన్నగారికి కొంత హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చే పరిస్థితి ఉంటుంది. సో విదేశీ ప్రయాణాలు చేయాలి అని అనుకునేటువంటి వారికి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. సో ఓవరాల్గా మకర రాశి వారు కొంత వెయిట్ చేసేటువంటి సమయంగా చెప్పేటువంటి పరిస్థితి కనుక ఓవరాల్గా ఇంకా ఈ యొక్క మకర రాశి వారిని చూసుకున్నట్టయితే శ్వాసకోశకు సంబంధించినటువంటి ఇబ్బందులు,
అదేవిధంగా ఉదరనేత్ర సంబంధ వ్యాధులు, కుటుంబంలో కొన్ని కలతలు, బంధుమిత్రులతో కొంత గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితులు, అదేవిధంగా రుణ బాధలు, దీంతో పాటుగా కొంత అగౌరవము జరిగేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఇంకను వీరు పనిచేసే చోట ప్రతికూలమైనటువంటి వాతావరణం. మొన్నటి వరకు కూడా చిట్క వేస్తే ఇటురా అంటే ఇటు, ఇదంటే ఇది, అట్లా జరిగినటువంటి సందర్భాలలో ఇప్పుడు ఏమిటి, వీరికే కొంత ఇబ్బందికరంగా ఉండే పరిస్థితికు బలం లేదు గురుబలం. సో వీరినే ఒక దొంగగా చిత్రీకరించే పరిస్థితి కూడా ఉంటుంది. ఎంతో నమ్మినటువంటి వ్యక్తి నుండి మోసపూరితమైనటువంటి వాతావరణం జరిగే పరిస్థితి. సో కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ యొక్క మకర రాశి వారు ఈ సంవత్సరం, ఈ నెలలో ఇంకా పూర్తిగా. అదేవిధంగా వ్యాపార భాగస్వాముల వల్ల కూడా కొంత నష్టము వాటిల్లే పరిస్థితి ఉంది. పొత్తుల వ్యాపారం చేసుకునేటువంటి వారికి, అదేవిధంగా మనకు జీవనాధారం ఏదైతే ఉందో అందులో కూడా కొంత నష్టాలు ఏర్పడే పరిస్థితి ఉంది. సో జాగ్రత్త. వ్యయ ప్రయాసాలు కానీ ఏవైతే కార్యాలు అనుకుంటున్నారో అవి కొంత హానికరంగా, కష్టంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తూ ఉంది. సో తప్పకుండా దుర్గామాత అమ్మవారు, గణపతి ఆరాధన ఎంత చేస్తే వీరికి అంత పవర్ అనేటువంటిది ఉంటుంది. దీంతో పాటుగా దత్తాత్రేయ స్వామి కానీ లేదా మంత్రాలయం కానీ వెళ్ళి ఒకసారి దర్శించుకొని, లేదా పూరి జగన్నాథ్ క్షేత్రమైన వెళ్ళి దర్శించుకొని ఒక పూట నిద్ర చేసి రావడం వల్ల ఎంతో ఉత్తమమైనటువంటి ఫలితాలు వీరు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది మకర రాశి వారు. సో గురువు వీరికి 6వ భావంలో ఉండడం వల్ల కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు. లాస్ట్ ఇయర్ గురువు 5వ భావంలో ఉండడం వల్ల కొన్ని పనులు చాలా అద్భుతంగా ముందుకు వెళ్ళిపోయాయి మకర రాశి వారికి. నిజంగా సంతానం లేని వారికి సంతానం కలగడం కానీ ఇలాంటివి చాలా అద్భుతాలు జరిగాయి ఏలినాడు శనిలో ఉన్నప్పటికీ కూడా. సో ఈ ఇయర్లో గురువు వీరికి 6వ స్థానానికి వెళ్ళడం వల్ల కొంత ఉద్యోగాలలో మార్పిడి కనబడుతుంది, ఉద్యోగాలలో అవకతవకలు జరిగే పరిస్థితి ఉంది, అనూహ్య ఆపదలు ఉన్నాయి, అదేవిధంగా బంధుమిత్రులతో మనస్పర్ధలు ఉన్నాయి. దీంతో పాటుగా మనకు కొంతమేర వర్క్ ప్రెషర్, విపరీతంగా వర్క్ ప్రెషర్ ఉండబోతున్నది. నలుగురు చేసేటువంటి వర్క్ ఒకరికే ఇచ్చేటువంటి పరిస్థితి కూడా ఉంది. సో కొంచెం ఓపికగా ఉండాలి ఈ యొక్క మకర రాశి వారు. 2026 మరలా మార్చి దాకా ఓపికగా ఉండాలి. వీరి వ్యక్తిగత జాతకరీత్యా ఒకవేళ ఏమైనా దశ అంతర్దశలు బాగున్నాయి ఈ 2-3 నెలలలో అంటే సూపర్. సో ఓవరాల్గా మకర రాశి వారు కూడా రాహుకేతు యొక్క పూజ చేయించుకుంటే ఎంతో శుభంగా చెప్పడం జరుగుతున్నది. సో తప్పకుండా కాశీ క్షేత్రంలో ఆ యొక్క స్వామి యొక్క అనుగ్రహంతో రాహుకేతువుల మార్పు వలన మాత్రమే నేను పెట్టినటువంటిది. సో రాహుకేతువులు మార్పు వల్ల ముందుగానే మనం చేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. కాశీ క్షేత్రంలో రాహుకేతువుల యొక్క సర్ప యంత్రాన్ని వేసి చక్కగా ఆశ్లేష బలిని అక్కడ నిర్వహించే పరిస్థితి ఉంటుంది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ కలిగినటువంటి వారు తప్పకుండా అప్రోచ్ కండి. మే నెలలో మకర రాశి వాళ్ళందరికీ కూడా ఏ విధంగా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, చాలా బాగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. మహాదేవ.